సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. 119వ కీర్తన 9వ వచనము. ఇక్కడ నడత అనగా మాట తీరు కానీ, ఆలోచన తీరు కానీ, ఇతరుల పట్ల తాను ప్రవర్తించేటువంటి ప్రవర్తన, ఇవన్నీ కూడా నడతలోనే వస్తాయి. ఇవన్నీ కూడా ఎలా పరిశుద్ధపరచుకుంటారు అని అడుగుతున్నాడు. సహజంగా మానవుని గనక మనం ఆలోచన చేసినప్పుడు మాట తీరు కానీ, ప్రవర్తన తీరు కానీ, ఆలోచన తీరు కానీ పాప సంబంధమైనటువంటివిగా కనపడుతున్నాయి మనకి. అయితే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ అన్నిటిలో కూడా మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ప్రభు ఈ మాట రాయిస్తున్నాడు. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. అనేక మంది వివిధ రకాలైనటువంటి మాటలను తెలియపరుస్తూనే ఉన్నారు. కానీ ఈనాడు ఎంత చదువుకున్నా మానవుడి యొక్క ప్రవర్తన విపరీతంగా ఉంటుందే కానీ అది సమాధానకరమైనటువంటి ప్రవర్తన కనబట్టలేదు పిల్లరా. మానవుడు ఎంత చదువుకున్నా చదువు లేనటువంటి అజ్ఞానిలాగే ప్రవర్తిస్తున్నాడు కానీ జ్ఞానవంతుడిలాగా ప్రవర్తించట్లేదు. మరి దేని ద్వారా మానవుడు తన యొక్క ప్రవర్తన అన్నిటిలో కూడా శుద్ధి చేసుకుంటాడు అని ఆలోచన చేస్తే ఆ కింద వచనములు అంటాడు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అని అంటాడు. అవును, పరిశుద్ధమైనటువంటి దేవుడు సమస్త మానవాళి కూడా ఎలాగా పరిశుద్ధుడు అవుతాడో అనేటువంటి ఆలోచనతో దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకి అందజేశాడు పిల్లరా. అందుకనే సామెతల గ్రంథము 1వ అధ్యాయం గనక మనం గమనించినట్లయితే జ్ఞానమును ఉపదేశమును అభ్యసించడానికి అని అంటాడు. ఈ లోకంలో అనేక పుస్తకాలు ఉన్నాయి కానీ ఆ పుస్తకాలు ఏవి కూడా మానవుని యొక్క నడతను శుద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటివిగా ఉండట్లేదు పిల్లరా. అందుకని ఇక్కడ ప్రభు అంటున్నటువంటి మాట, జ్ఞానమును ఉపదేశాన్ని అభ్యసించడానికి, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటకును, బుద్ధి కుశలత ఇవ్వడానికి, ఈ యొక్క అలాగే జ్ఞానము లేనటువంటి వారికి బుద్ధి కలిగించుటకు, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగినటువంటివి నా మాటలు అని అంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము సరైనటువంటి రీతిలో దాన్ని చదివి అర్థం చేసుకొని దాని ప్రకారము మనము జాగ్రత్తగా నడిచినప్పుడు మన సమస్త ప్రవర్తన కూడా శుద్ధిమయమవుతుంది. ఎందుకని ఈ ప్రవర్తనకి ఎంత ప్రాధాన్యత ఉన్నది అని గనక ఆలోచన చేస్తే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయంలో మాట్లాడుతూ, యవనుడా నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నీవు ప్రవర్తించు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చనని నీవు జ్ఞాపకం చేసుకో అని అంటాడు. కాబట్టి మన యొక్క నడత నీ ఇష్టం వచ్చినట్లు జీవించు, కానీ ఒకానొక సందర్భంలో లేదంటే ఒకానొక సమయంలో నీవు నడిచినటువంటి నడతను బట్టి ప్రభువు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు, జాగ్రత్త అని అపోస్తులైనటువంటి పౌలు కూడా తిమోతికి వ్రాస్తూ, నీ యవనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరించనీయకు, నీ మాటలోను నీ ప్రవర్తనలోను నీ ప్రేమలోను నీ విశ్వాసంలోను విశ్వాసులకు తగినట్లుగా ఉండాలి అని అంటాడు. కాబట్టి మన దేవుడు పవిత్రుడైనటువంటి దేవుడు కాబట్టి మనము కూడా మన యొక్క జీవితాల ద్వారా పవిత్రతను ప్రతిబింబించేవారుగా ఉండాలి. కాబట్టి మన సమస్తమైనటువంటి నడతలో కూడా పరిశుద్ధత అనేది కనబడాలి పిల్లలు. ఆ పరిశుద్ధత అనేది వాక్యము ద్వారా మాత్రమే మనకి నేర్పిస్తుంది. ఎప్పుడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం అమితంగా ప్రేమించి దానిని చదివి దాన్ని జాగ్రత్తగా దాని ప్రకారం నడుచుకుంటాం బట్టే. అందుకనే 1వ అధ్యాయం యెహోషువ గ్రంథములు కూడా మనం గమనించినప్పుడు 8వ వచనములు అంటాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేటుకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దానిని ధ్యానించిన ఎడల అని అంటాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మనము అమితంగా ప్రేమించి దేవుని వాక్కు ఇది అని మన మనస్సులో నిశ్చయించుకొని దాని ప్రకారము దేవారాత్రము కూడా దానిని ధ్యానిస్తూ దాని ప్రకారము మనం నడిచినప్పుడు నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు అని అంటాడు. అంతేకాదు కానీ నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనము కుడికి కానీ ఎడమకు కానీ త్రుటిల్లకుండా మనము నడిచేటువంటి మార్గంలో మనం వర్ధిల్లాలి అని అంటే, మన యొక్క జీవితాలు లేదంటే మన కుటుంబము వర్ధిల్లాలి అంటే మనము చేయవలసినటువంటి పని ఏంటంటే మన యొక్క నడతను శుద్ధి చేసుకొని వాక్య ప్రకారం జీవించడమే పిల్లరా. ఎప్పుడైతే మనం అలా జీవిస్తూ ఉంటామో దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉంటాము. తద్వారా దేవుడు తన యొక్క రాజ్యంలో మనల్ని కూడా చేర్చుకుంటాడు. అనేక మంది యవనస్తులైనటువంటి వారు లేదంటే అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించడం ద్వారా తమ యొక్క ప్రవర్తనను మానుకొని దేవుని కొరకు సాక్షులుగా అనేక మంది ఉన్నారు పిల్లరా. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టమైందిగా ఉందా, లేదంటే మన ప్రవర్తనను బట్టి దేవుడు బాధపడేటువంటి వాడుగా ఉంటున్నాడా, పరిశీలన చేసుకొని మన యొక్క హృదయాలను సరి చేసుకుందాం. మన ప్రవర్తనను దేవుని వాక్యంతో సరిపోల్చుకుంటూ నిరంతరం కూడా విశ్వాస జీవితంలో కొనసాగుదాం. మన పవిత్రతను కాపాడుకుంటూ దేవుని యొక్క రాజ్యానికి వారసులవుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మానవుని యొక్క నడత మీరు ఇచ్చినటువంటి వాక్యము ద్వారానే సాధ్యమవుతుందనే సత్యాన్ని మీరు బయలుపరిచారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు నాయన. అవునైనా ఈ లోకంలో అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి, కానీ పవిత్రత కలిగించేటువంటిది, శుద్ధి కలిగించేటువంటిది నీ మాటలే ప్రభువా. కాబట్టి మీ మాటలను మేము ధ్యానిస్తూ దేవారాత్రము ధ్యానిస్తూనైనా మా యొక్క
సమస్తమైనటువంటి మాటలోను, పవిత్రతలోను, నేను ప్రేమలోను, విశ్వాసములోను నేను పవిత్రత కనబరుచుకుంటూ మీ రాజ్యానికి వారసులై భాగం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.